వ్యూవర్స్, మనం ఈ వీడియోలో ఎన్బీకే 109 మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ బాబీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ మహానటి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు. ఇప్పుడు నటసింహం బాలయ్య సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇదిలా ఉంటే మరో మలయాళ హీరో మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ షైన్ టామ్ చాకోను కూడా ఈ మూవీ కోసం సెలెక్ట్ చేశారని సమాచారం. ఆయనది విలన్ రోల్ అని టాక్ వినిపిస్తుంది. నేచురల్ స్టార్ నాని దసరా సినిమాలో విలన్గా నటించిన షైన్ టామ్ చాకో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. దసరా మూవీ తర్వాత నాగశౌర్య రంగబలి సినిమాలోనూ ఆయన విలన్ రోల్ చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ సినిమా తెలుగులో విలన్గా ఆయనకు హ్యాట్రిక్ ఫిల్మ్ కాబోతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్న స్టార్ ఆర్టిస్ట్ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇంతకు ముందు ఈ సినిమాలో కీలక పాత్రకు బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ఎంపికయ్యారు. యానిమల్ సినిమాతో ఆయనకు హిందీలో ఏ స్థాయి పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాబీ డియోల్ చేరికతో హిందీ ప్రేక్షకుల దృష్టి ఈ సినిమాపై పడింది. అలాగే తమిళ దర్శకుడు నటుడిగా ఇటీవల వరుస సినిమాలు చేస్తున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్గా మహాశివరాత్రి సందర్భంగా ఎన్బీకే 109 గ్లిమ్స్ వీడియో రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దీనితో బాలయ్య మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.